హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఆర్మీలో ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు అడిషనల్గా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, సో వాటిని కూడా చూడండి, లింక్స్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. Number 1 question. The largest desert in the world is option A Atacama, option B Kalahari, option C Sahara, option D Thar. Answer వచ్చేసి Sahara is answer. Number 2 question. Which state is located the Periyar Wildlife Sanctuary? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఈజ్ కేరళ. థర్డ్ క్వశ్చన్. నేషనల్ బొటానికల్ గార్డెన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ సిటీ? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి రీవా, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఈజ్ లక్నో. Number 4th question. In which state the Narora power station is located at? Option A Bihar, option B Uttar Pradesh, option C Madhya Pradesh, option D none of this. Answer is Uttar Pradesh. Number 5th question. Who was the first woman president of Indian National Congress? Option A Sarojini Naidu, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సోనియా గాంధీ, ఆప్షన్ డి అన్ బెసెంట్. ఆన్సర్ ఈజ్ అన్ బెసెంట్. నెంబర్ 6th క్వశ్చన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ థాయిలాండ్? థాయిలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది అని అడిగారు. ఆప్షన్ ఈ జెనీవా, ఆప్షన్ బి లండన్, ఆప్షన్ సి కాలిఫోర్నియా, ఆప్షన్ డి బ్యాంకాక్. థాయిలాండ్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి బ్యాంకాక్ ఈస్ అవర్ ఆన్సర్. నెంబర్ 7th క్వశ్చన్. ద సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ డి బీహార్. అంటే సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఒరిస్సా మన ఆన్సర్ అవుతుంది. నెంబర్ 8th క్వశ్చన్. హూ హ్యాస్ రిటన్ ద బుక్ మిడ్నైట్స్ చిల్డ్రన్? మిడ్నైట్స్ చిల్డ్రన్ అనే బుక్ ఎవరు రచించారు అని అడిగారు. ఆప్షన్ ఏ అరుంధతి రాయ్, ఆప్షన్ బి సల్మాన్ రష్దీ, ఆప్షన్ సి విక్రమ్ సేథ్, ఆప్షన్ డి అనిత నీర్. సో ఆన్సర్ ఈజ్ సల్మాన్ రష్దీ. నెంబర్ 9th క్వశ్చన్. ద టెహరీ డ్యామ్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్? ఈ క్రింద ఇచ్చిన స్టేట్లలో టెహరీ డ్యామ్ ఏ యొక్క రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. చూడండి, ఆన్సర్ ఈజ్ ఉత్తరాఖండ్. 10th క్వశ్చన్. శ్రీహరికోట ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? శ్రీహరికోట అనేది ఎక్కడ, ఏ యొక్క స్టేట్లో ఉంది అని అడిగారు. సో ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి కర్ణాటక. ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. 11th క్వశ్చన్. వెన్ వాస్ సిమ్లిపాల్ ప్యాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సైన్డ్? అంటే సిమ్లిపాల్ అనే ఒక యాక్ట్ అనేది, ఈ యొక్క ఒప్పందము ఒక ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగారు. ఆప్షన్ ఏ 1962, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1972. ఆన్సర్ ఈజ్ 1972. నెంబర్ 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా? ఫ్రెండ్స్ చూడండి, నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి అన్నీ కూడా ఆర్మీలో, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉన్న ప్రతి ఒక్క కాంపిటేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, కరెన్సీ, సౌత్ ఆఫ్రికా కరెన్సీ ఏంటిది అని అడిగారు. ఆప్షన్ ఏ క్యాట్, ఆప్షన్ బి ర్యాండ్, ఆప్షన్ సి డాలర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ వచ్చేసి రాండ్. ఓకేనా, రాండ్ అనేది సౌత్ ఆఫ్రికా కరెన్సీ. నెంబర్ 13th క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అజంతా కేవ్స్ లొకేటెడ్? అజంతా గుహలు అనేవి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగారు. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఒరిస్సా.
సో మన ఆన్సర్ ఏంటిదంటే మహారాష్ట్రలో అజంతా గుహలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 14th క్వశ్చన్, గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్, అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది మన ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాతకి మనకి ఏ యొక్క కేసులో అది డెవలప్ అయిందని అడిగారు. అయితే వీట్, అదేవిధంగా షుగర్ కేన్, అదేవిధంగా రైస్, అదేవిధంగా మస్టర్డ్. అయితే వీటిలో మనకి బాగా డెవలప్ అయినది ఏంటిదంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన తర్వాతకి వీట్ అంటే గోధుమలు అనేవి చాలా డెవలప్ అవ్వడం జరిగింది. నెంబర్ 15th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ డాక్టర్ సివి రామన్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్? ఈ సంవత్సరంలో డాక్టర్ సివి రామన్ గారు ఒక నోబెల్ ప్రైజ్ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1941, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1961. ఆన్సర్ ఈజ్ 1930 ఆన్సర్ అవుతుంది. నెంబర్ 16th క్వశ్చన్, హౌ మెనీ ప్లేయర్స్ కాన్స్టిట్యూట్ ఏ బేస్బాల్ టీమ్? అంటే ఒక్క బేస్బాల్ టీంలో మనకి ఎంతమంది ఉండడం అడుగు జరుగుతుంది. ఆప్షన్ ఏ 11, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 9. ఆన్సర్ ఈజ్ 9 మెంబర్స్. నెంబర్ 17th క్వశ్చన్, విచ్ గేమ్ ఈజ్ దిలీప్ ట్రోఫీ అసోసియేటెడ్? అంటే దిలీప్ ట్రోఫీ అనేది ఈ యొక్క గేమ్కి సంబంధించింది. ఈ యొక్క గేమ్లో మనము విన్ అవుతారనే దాని గురించి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హాకీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి క్రికెట్, ఆప్షన్ డి టెన్నిస్. ఆన్సర్ ఈజ్ క్రికెట్ ఈజ్ ఆన్సర్. నెంబర్ 18th క్వశ్చన్, వేర్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి ఒరిస్సా. అయితే ఫ్రెండ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉంది అని అడిగారు. అయితే దీని ఓల్డ్ నేమ్ వచ్చేసి హేలీ నేషనల్ పార్క్. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. హేలీ నేషనల్ పార్క్ ఓల్డ్ నేము. అయితే ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెంబర్ 19th క్వశ్చన్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ సిచ్యువేటెడ్? అంటే ఇండియాలో మొట్టమొదటి న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉంది అని అడిగేశారు. అయితే ఆప్షన్ జి కాలపక్కం, ఆప్షన్ బి కోర్బా, ఆప్షన్ సి తారాపూర్, ఆప్షన్ డి ట్రాంబే. సో మనకి ఇక్కడ ఫస్ట్ న్యూక్లియర్ థర్మల్ ప్లాంట్ అనేది ఎక్కడ ఉందంటే తారాపూర్లో అనేది ఉండడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ తారాపూర్. నెంబర్ 20 క్వశ్చన్, దిల్వారా టెంపుల్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్? అంటే దిల్వారా టెంపుల్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో మనకి దిల్వారా టెంపుల్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఎక్కడ ఉందంటే మౌంట్ అబు. మనకి మౌంట్ అబు ఇచ్చినా మనం ఆప్షన్ పెట్టాలి. మౌంట్ అబు లేదనుకోండి, రాజస్థాన్ ఇచ్చేస్తే రాజస్థాన్ పెట్టండి. స్టేట్ అడిగితే రాజస్థాన్, ప్లేస్ అడిగితే మౌంట్ అబు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా అడిషనల్గా క్వశ్చన్స్ కావాలంటే టోటల్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లోకి ఏ విధంగా వెళ్ళాలో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ అనేది, అక్కడ బటన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఒక లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చూడగలుగుతారు. అవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంది. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.